అందరికీ నమస్కారం. వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసంలో విశేషంగా కార్తీక పౌర్ణమి కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి అటువంటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం ఎలా ఉండాలి, అలాగే శివుని అనుగ్రహం కోసం, లక్ష్మీదేవి కటాక్షం కోసం కార్తీక పౌర్ణమి రోజు అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక అద్భుతమైన రెమెడీ మా కోసం తెలియజేయండి. ఎప్పుడైనా కూడా మనము చాలా ఛానల్స్లలో అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ ఎంతో చక్కటి రెమెడీస్తో కూడుకున్నటువంటివి ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో విశేషం. చాలా అంటే మోస్ట్ పవర్ఫుల్. లాస్ట్ టైం కూడా మనకు ఆశ్వాయుజ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజు మనకు చంద్రుని వద్ద జెమ్ స్టోన్స్ కానీ రుద్రాక్ష మాలలు కానీ ఎవరైతే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారో ఈ రుద్రాక్ష మాలలు ఇవన్నీ కూడా చంద్రుని యొక్క ఆ వెలుగులో ఉంచడం వల్ల ఇవి రీఛార్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అని మనం చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని కూడా అద్భుతంగా వినియోగించుకోండి. మనకు కార్తీక పౌర్ణమి అంటేనే ముఖ్యంగా కూడా ఉపవాసం, దీపారాధన. నా చిన్నతనం నుండి అయినా ఇప్పటికైనా ఎప్పటికీ అయినా కూడా ఏమిటి 365 వత్తులు 365 వత్తులలో చక్కగా కూడా వెలిగించడం, తులసి చెట్టు దగ్గర విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామస్మరణ చేస్తూ, ఈశ్వరునికి సంబంధించినటువంటి అభిషేకాలు చేస్తూ ఆ రోజు మొత్తము కూడా వారి నామస్మరణలో ఉండేటువంటి పరిస్థితి. మరొక ముఖ్యమైనది ఏమిటంటే జ్వాలాతోరణం. జ్వాలాతోరణం అనేటువంటిది ఎంతో విశేషము. చక్కగా ఎండు గడ్డితో ఒక తోరణాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తోరణాన్ని చక్కగా కూడా కర్పూరంతో వెలిగించి దగదగ వెలుగుతూ ఉండేటువంటి సందర్భంలో చక్కగా కూడా ఈ యొక్క పార్వతి పరమేశ్వరుల వారి యొక్క విగ్రహాలను పల్లకిలో పట్టుకొని ఒక 3 సార్లు ఇటు నుండి అటు, అటు నుండి ఇటు ప్రయాణం చేయడం వలన, నడవడం వలన సర్వపాప విముక్తి కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కొన్ని దేవాలయాల వద్ద మాత్రమే ఏర్పాటు చేస్తారు ఇది. కనుక ఎక్కడైతే జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారో అక్కడ తప్పకుండా వెళ్ళి ఆ యొక్క జ్వాలాతోరణంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయడం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల నుండి తప్పకుండా కూడా మనము విముక్తి పొందినటువంటి వారం. మరొక ముఖ్యమైనది ఏమిటి, జ్వాలాతోరణం అంతా అయిపోయిన తర్వాత అక్కడ భస్మ దొరుకుతుంది. ఆ గడ్డి నుండి వచ్చినటువంటి భస్మ తీసుకొని తప్పకుండా ధరించాలి, పిల్లలకు బొట్టు పెట్టాలి. రక్ష. ఇక ఈ 365 వత్తులు వెలిగించేటువంటి సందర్భంలో ఒక దీపారాధన చేయండి. అద్భుతమైనటువంటి దీపారాధన. మనకు ఇక్కడ జవ్వాదు అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది. జవ్వాదు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక జవ్వాదు తీసుకొని చక్కగా కూడా దీనిని ఒక బౌల్లోకి ఆ జవ్వాదును మొత్తం కూడా వేసుకొని చక్కగా కొంత పసుపును యాడ్ చేసుకొని అందులో కొంత వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మనకు పుష్పం కానీ లేదా గరక కానీ ఉంటుంది. గరక ఒక కట్టను తీసుకొని ఇంటి ముందు నుండి బీరువాలో ఉండేటువంటి బట్టల వరకు, ఓకే, ఇంటి ముందు కడప నుండి మీ బీరువాలో ఉండేటువంటి బట్టల వరకు, వంటింట్లో ఉండేటువంటి పోపు డబ్బాల వరకు మొత్తము నీళ్లు చల్లండి. నీళ్లు చల్లిన తర్వాత అప్పుడు ఆ రోజు ఉదయం ఇది చేసేటువంటి దీపారాధన మనకు ఎలాగూ
ఉదయము ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు 365 బత్తులు అనేటువంటిది వెలిగించుకుంటారు. ఇక దీనిని ఎవరు ఆపేది లేదు, తగ్గేదిలే దీంట్లో. అయితే ముఖ్యంగా ఒక గాజు బౌల్ కావాలి మనకి. ఇక్కడ గాజు బౌల్ కావాలి. మార్కెట్లో మనకు ఒక పువ్వొత్తులు దొరుకుతవి. లైక్ ఇది కింద మనకు ఒక కట్టె ఆకారంగా ఉండేటువంటిది, అది నీటిలో మునగదు. మార్కెట్లో దొరుకుతున్నాయి మనకు, విన్నారా? ఇవి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక 6 దీపాలు మార్కెట్లో ఉన్నవి, అంటే ఇవి నీటిపై మనము మెల్లగా విడిచిపెట్టి వెలిగించేటువంటివి. చక్కగా కూడా నీటిలో గులాబీ రెక్కలను వేయాలి. గులాబీ రెక్కలను వేసి ఆ యొక్క నీటిలోనే మనము ఈ యొక్క జువ్వాదు అని చెప్పాం కదా, అది కూడా జువ్వాదు వేసి పైన మొత్తము కూడా గాజు బౌల్లో గులాబీ రెక్కలు వేసి ఆ గులాబీ రెక్కల పైన ఈ 6 దీపాలను వెలిగించండి. ఇంట్లో 6 దీపాలను వెలిగించండి. గులాబీ రెక్కలపై ఈ యొక్క దీపం ఆగుతుంది. అంత లైట్ వెయిట్ ఉండేటువంటి దీపం, పువ్వొత్తిది. ఒక 40 నిమిషాలు వస్తుంది, సరిపోతుంది మనకు. ఇదొక వత్తి. ఇక మరొకటి ముఖ్యమైనది ఏమిటి అంటే, అత్యంత అద్భుతమైనది, ఎంతో పవర్ఫుల్ కలవైనటువంటి దీపారాధన పచ్చకర్పూరము, పుదీనా, ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఈ మిశ్రమాలతో మంచి పొడిని తయారు చేసుకోండి. పొడిని తయారు చేసి ఇంతలా ఉండేటువంటి ఒక 2 మట్టి ప్రమిదలు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి దానిపైన మరలా 2 మట్టి ప్రమిదలను పెట్టేసి ఇందులో ఆల్రెడీ మనము ఐశ్వర్య దీపం అని చెప్పి ఒకటి చెప్పాం, యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా. కానీ దీపారాధన డైరెక్షన్ ఏమిటి అంటే, ఒక ఒత్తి వచ్చేసి మనకు తూర్పు, మరొక వత్తి వచ్చేసి ఈశాన్యం, మరొక వత్తి వచ్చేసి ఉత్తరం దిశలుగా దీపారాధన చేసి అందులో మనము ఈ యొక్క మిశ్రమం ఏదైతే గ్రైండర్లో పొడి పట్టుకున్నటువంటి మిశ్రమం ఉందో ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూను వేయండి. వేసి దీపారాధన చేయండి. అత్యంత సుందరంగా అద్భుతమైనటువంటి స్మెల్ అనేటువంటిది ఆ భగవంతునికి చేరుతుంది ఆ దీపారాధన వల్ల. అసలు ఒకసారి నేను చెప్పింది ప్రయోగం చేసి చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఇంతే సింపుల్గా. ఎందుకంటే ఆల్రెడీ ఉపవాసాలను అటువంటిది అందరికీ తెలుసు. ఈరోజు మనము ఈశ్వరునికి అభిషేకాలు చేసుకోవడం కానీ, ముఖ్యంగా రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా జరుగుతూ ఉంటవి. అదేవిధంగా ఇంట్లో కొందరు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా జరిగినా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరు ఏ పేరుతో పిలిచినా కూడా పలికేటువంటి స్వామి సత్యనారాయణ స్వామి. కలియుగంలో కొందరు సర్వేశ్వరుడు అని కానీ, లేదా మనకు జగదీశ్వరుడు అని కానీ, ఎవరు ఏ పేరుతో అయినా కూడా పిలుచుకుంటూ ఉంటారు. కనుక సత్యనారాయణ స్వామి వ్రతమును చేసినా, జరుగుతూ ఉన్నా, చూసినా చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కనుక ఎక్కడైనా మీకు ఆ పిలుపు కానీ ఆ వ్రతం కానీ ఉంటే ముందు అందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేసి అఖండ ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోండి. కార్తీక పౌర్ణమి రోజు అందరూ చేసుకోవడానికి వీలుగా ఒక అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.